నాయన సుయోధన. ఉమ్. ఏరులా పారులా బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు. ఉమ్. ఇది నీవన్నట్టుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి ఈ కురురాజు పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓ రాచరిక మా అర్హతను నిర్ణయించున్నది. అయినా మా సామ్రాజ్యములు సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగుందు అంగరాజ్యమునకిప్పుడే ఇతన్ని మూర్తాభిషిక్తుణ్ణి గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘనవర్త ఖచ్చిత కిరీటమును వేగముగా తెమ్ము. మా గాంధారవ సార్వభౌమ, సురుచిరమణిమయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము. పరిచారకులారా, పుణ్య భాగీరథీ నదీ తోయములందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళతూర్యారావమును సుస్వరముగా మ్రోగనిండు. వందిమాగధులారా, కన్న మహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనలారా, ఈ రాధాసుతునకు ఫాలభాగమున కస్తూరీ తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరీపాక సౌలబ్ధ సహజ ఖచ్చిత వైఢూర్య ప్రభాత్యోలిత వాంఛలు రేగ వీరగంధము వెదరార్పుడు. నీడీ సకల మహాజన సమక్షమున పండిత పరిషద్ మధ్యమున సర్వదా సర్వదా శతద సహస్రద ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించ. ఆగాగు ఆచార్యదేవ. ఏమంటివేమంటివి? జాతి నిపమున సూతసుతుల కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్షయే ఎందువా? నీ తండ్రి భారద్వాజుని జన్మమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భముల జయించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిస్తివేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశయగు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగద ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రి, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదమెందులకు?